సెక్టార్ లో మళ్లీ కాల్పులు మొదలుపెట్టింది పాక్. ఒక పౌరుడు మృతి చెందినట్లుగా సమాచారం అందుతోంది. అలాగే మరికొంతమందికి గాయాలు కూడా అయ్యాయి. జనావాసాలే టార్గెట్ గా రాత్రి నుంచి నిరంతరం దాడులు జరుపుతూనే ఉంది. అయితే కాసేపు బ్రేక్ ఇచ్చారు అనుకున్నాం, కానీ ఇంతలోనే మళ్లీ సైరన్ మోగింది. యూరి సెక్టార్ లో మళ్లీ కాల్పులు మొదలు పెట్టేసింది పాక్. మనం స్క్రీన్ పై చూస్తున్నాం. పాక్ దాడితో యూరిలో వాహనాలు కూడా ధ్వంసమైన దృశ్యాన్ని మనం స్క్రీన్ పై చూస్తున్నాం. ఈ ఘటనలో ఒక పౌరుడు మృతి చెందాడు. అలాగే మరికొంతమందికి గాయాలు కూడా అయ్యాయి. షెల్స్ కి సంబంధించిన దృశ్యాలు కూడా అక్కడ స్థానికులు చూపిస్తున్నారు. ఒక్కసారిగా మళ్లీ పేలుళ్లతో భయభ్రాంతులకు గురయ్యారు అక్కడ స్థానికులంతా. పాక్ దాడితో యూరిలో ధ్వంసమైన వాహనాలు, అలాగే ఒక పౌరుడు మృతి చెందిన వార్త, మరికొంతమందికి తీవ్రంగా గాయాలైన వార్త మనకు అందుతోంది. జనావాసాలే టార్గెట్ గా రెచ్చిపోతోంది పాకిస్తాన్. ప్రస్తుతం యూరి సెక్టార్ లో కూడా మళ్లీ కాల్పులు మొదలు పెట్టింది. మహాత్మా సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, మళ్ళీ మనం ఎలా చూడొచ్చు, నిన్న నైట్ లాగే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుందా? యూరి సెక్టార్ లో మళ్ళీ కాల్పులు మొదలు పెట్టేస్తుంది. అలాగే ఒక పౌరుడు మృతి చెందినట్లు తెలుస్తోంది. అలాగే మరికొంతమందికి కూడా గాయాలైనట్లుగా లేటెస్ట్ న్యూస్. ఎగ్జాక్ట్లీ, పాకిస్తాన్ ఒక ఉక్రోషంలో, ఒక ఫ్రస్ట్రేషన్లో ఉంది. తాము కౌంటర్గా భారత్ని ఏమీ చేయలేకపోతున్నామన్న ఒక ఉక్రోషంతో ఈ సరిహద్దు ప్రాంతం అంతటా కూడా విచక్షణారహితంగా కాల్పులకు తెగబడుతోంది. మోటార్ షెల్స్ని ప్రయోగిస్తోంది, ఆర్టిలరీ గన్స్ని ప్రయోగించి మరీ భారత్లో విధ్వంసానికి పాల్పడుతోంది. భారత్లో అటు పూంచ్ సెక్టార్లో 16 మంది చనిపోయిన విషయం నిన్న అధికారికంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఉరీలో జరుపుతున్న ఈ అటాక్, ఆర్టిలరీ గన్స్ని వీటన్నిటిని ఉపయోగించడం వల్ల అవన్నీ వచ్చి ఆ షెల్స్, ఆ ఫిరంగుల గుండ్లు ఇవన్నీ కూడా వచ్చి భారత్లోని జనావాసాల మీద పడి ధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఆ ఘటనలోనే అనేక ఇళ్ళు నేలమట్టమయ్యాయి, దగ్ధమైపోతున్నాయి. చాలామందిని అక్కడి నుంచి ఒక సేఫ్ ఏరియాస్కి పంపించారు. బంకర్లలో తలదాచుకునేలాగా భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయినా సరే ఒకరు చనిపోయినట్లుగా రిపోర్ట్స్ అందుతున్నాయి. ఇంకా మరింత సమాచారం రావాల్సి ఉంది. అది ఇంకా స్టిల్ ఎమర్జింగ్, స్టిల్ డెవలపింగ్ సిచ్యువేషన్ అక్కడ ఏర్పడిందని చెప్పవచ్చు. బట్ సిచ్యువేషన్ అయితే కౌంటర్గా భారత్ బలగాలు కూడా ధీటుగా బదులిస్తూనే ఉన్నాయి. పాక్ చేసే ప్రతి దుశ్చర్యను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నాయి. ఆర్మ్డ్ ఫోర్సెస్, అక్కడ సరిహద్దుల వెంట ఉన్న ఆర్మ్డ్ ఫోర్సెస్ సేమ్ ప్రపోర్షనేట్గా రియాక్ట్ అవుతున్నాయి. వాళ్ళు ఆర్టిలరీ గన్స్ని ఉపయోగిస్తే భారత్ బలగాలు సైతం ఆర్టిలరీ గన్స్ని ఉపయోగిస్తున్నాయి. అయితే పాక్ వైపు కూడా భారీ స్థాయిలోనే నష్టం వాటిల్లుతుంది. ఆ వివరాలు, వాటిని పాక్ ఒప్పుకుంటుందా లేదా అనేది మనం చూడాల్సి ఉంటుంది. పాక్ అయితే ప్రస్తుతం ఒక తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లో కొట్టుమిట్టాడుతుంది. భారత్కు, అక్కడ ప్రజలకు ఏం సమాధానాలు చెప్పాలో తెలియక భారత్ మీద మేము ప్రతీకారం తీర్చుకున్నాం. ఒక పక్క ఆర్మీ చీఫ్ రహస్య ప్రదేశానికి వెళ్ళిపోయారు, ఇంకొక పక్క వాళ్ళ ప్రధానినే కాపాడుకోవాల్సిన సిచ్యువేషన్ లోకి భారత్ పాకిస్తాన్ నెట్టేసింది. మరొక వైపు అంతర్యుద్ధం. వీటన్నింటి నడుమ ఇంకా ఏ విధంగా ముందుకు కదలగలుగుతోంది అసలు పాకిస్తాన్? ఎగ్జాక్ట్లీ, ఒక దిశానిర్దేశం లేకుండా అక్కడ పాలనా యంత్రాంగము, ఆర్మీ ప్రస్తుతం ఉన్నాయి. ఆ స్థితిలోకి భారత్ నెట్టేసిందనే చెప్పవచ్చు. ఆ పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కావచ్చు, లేకపోతే అసీం మునీర్ కావచ్చు, పాక్ ఆర్మీ అధినేత, వీళ్ళెవరూ కూడా ప్రస్తుతం ఓపెన్గా ఎక్కడా కనిపించని పరిస్థితి. పాక్ ఆర్మీ చీఫ్ అయితే గత కొద్ది రోజులుగా ఎక్కడా కూడా ఆయన కనిపించలేదు. దేశాన్ని విడిచి తన కుటుంబాన్ని ముందుగానే పంపించారు. 10 రోజుల క్రితమే కుటుంబాన్ని వేరే దేశానికి పంపించిన పాక్ ఆర్మీ చీఫ్, చాలామంది సైనికాధికారులు కూడా తమ కుటుంబాలను దేశం విడిచి పంపించారు. అంటే వాళ్ళలో ముందు నుంచి ఒక భయం ఉంది, భారత్తో పెట్టుకుంటే ఖచ్చితంగా నష్టపోతాం, ప్రాణాలు కూడా మిగులుతాయో లేదో, కుటుంబ సభ్యులు సేఫ్గా ఉంటారో లేదో అన్న ఆందోళన వారిలో ఉందన్న విషయం దీన్ని బట్టే అర్థమవుతుంది. అయినా సరే పాక్ దుశ్చర్యలకు, దుస్సాహసానికి పాల్పడుతుంది అని అంటే ఏమి చేయలేని ఒక నిస్సహాయత నుంచి ఏర్పడిన పరిస్థితి అనుకోవాలా, లేకపోతే పాక్ నేచరే ఇటువంటిది అనుకోవాలా? ఎందుకంటే ఒకవేళ ఉగ్రవాదులు ఆర్మీ కలిపి ఆ యుద్ధానికి దిగుతున్నాయని కూడా అనుకోవచ్చా? ఈ విధ్వంసానికి ఉగ్రవాదుల ప్రధాన హస్తం కూడా ఉంది అని అనుకోవచ్చా? ఆ దేశంలో ఉగ్రవాదులు వేరు కాదు, ఆర్మీ వేరు కాదు. ఆర్మీయే ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది. వారికి కావాల్సిన మిలిటరీ ఎక్విప్మెంట్, మిలిటరీ గ్రేడ్ వెపన్స్, AK-47 కావచ్చు, M4 రైఫిల్స్, ఇవన్నీ కూడా ఉగ్రవాదులకు ఎలా చేరుతున్నాయి? అవి పాకిస్తాన్ మిలిటరీ అందిస్తేనే చేరుతున్నాయి. వాటన్నింటినీ పట్టుకుని ఉగ్రవాద శిక్షణ, అది డైరెక్ట్ ఆర్మీలో ఎటువంటి శిక్షణ అయితే ఉంటుందో అటువంటి శిక్షణను అందించి వాళ్ళను బార్డర్ క్రాస్ చేయించి
ఇన్ఫిల్ట్రేషన్స్ ద్వారా, చొరబాట్ల ద్వారా భారత్లోకి పంపించి ఇక్కడ విధ్వంసాలకు పాల్పడే ప్రయత్నం చేస్తున్నారు. భారత రక్షణ బలగాలను టార్గెట్ చేసుకుని వాళ్ళు దాడులకు పాల్పడుతున్నారు. సో ఇదంతా కొత్త విషయమేం కాదు, పాక్ తరచుగా చేస్తున్న పనే. ఉగ్రవాదము పాకిస్తాన్ వేరు కాదు. పాకిస్తాన్ అంటేనే ఒక ఉగ్రవాద దేశం. ఇది భారత్ చెప్తున్న మాట కాదు, యావత్ ప్రపంచమే అంగీకరించాల్సిన పరిస్థితి. అగ్రరాజ్యం అమెరికాను వణికించిన టాప్ మోస్ట్ టెర్రరిస్ట్ ఒసామా బిన్ లాడెన్కి ఆశ్రయం ఇచ్చిన దేశం పాకిస్తాన్. అబోటాబాద్లో అతనికి పూర్తి స్థాయి సదుపాయాలు కల్పించి ఆశ్రయం ఇస్తే పాకిస్తాన్కి ఏమాత్రం తెలియకుండా అమెరికా ఒక సీక్రెట్ ఆపరేషన్ చేసి ఆ ఒసామా బిన్ లాడెన్ని అంతం చేయాల్సిన పరిస్థితి అగ్రరాజ్యం అమెరికాకి ఏర్పడింది. ఇంతకు మించిన ఎగ్జాంపుల్ అవసరం లేదు ఉగ్రవాదులకు అడ్డా పాకిస్తాన్ అని చెప్పడానికి. కాబట్టి ఇప్పుడు జరుపుతున్న దాడిలో పాకిస్తాన్ వేరుగా, ఆర్మీని వేరుగా, ఉగ్రవాదులను వేరుగా చూడలేము. అందరూ కలిసి ఒక కోఆర్డినేటెడ్ అటాక్.